వక్ఫ్ బోర్డు ద్వారా రాజమహేంద్రవరంలో ఉన్న బిలాల్ మాస్క్ అండ్ షాదీఖానాకి అధికారికంగా 11 మందితోటి కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్గా మొహమ్మద్ హిమాయుద్దీన్ గారు, వైస్ ప్రెసిడెంట్గా అబ్దుల్ అజీమ్ గారు, సెక్రటరీగా మొహమ్మద్ కలీముల్లా ఖాన్ గారు, ట్రెజరీగా అలవుద్దీన్ షరీఫ్ గారు, మెంబర్గా మొహమ్మద్ యూసఫ్ అమీర్ గారు, షేక్ రబ్బానీ గారు, మొహమ్మద్ ఫిరోజ్ హుసేన్ గారు, మొహమ్మద్ బషీర్ అహ్మద్ గారు, షేక్ అబ్దుల్ కరీం గారు, సయ్యద్ రఫీ గారు, మొహమ్మద్ అబ్బాస్ గారు 11 మందితోటి ఈ కమిటీ 2 సంవత్సరాలు వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల్ని సంరక్షించుకోవడం, పరిరక్షించుకోవడం, అభివృద్ధి చేయడం అన్నది వీళ్ళ యొక్క విధి విధానాలు. ఈ యొక్క వక్ఫ్ బోర్డు స్ఫూర్తికి ఏ విధమైన భంగం కలగనివ్వకుండా ఆస్తుల్ని సంరక్షిస్తూ దినదిన అభివృద్ధి చేసే విధంగా కమిటీ అందరు కూడా పని చేయాలని కూటమి ఎన్నో విధాలుగా ఆలోచించి కమిటీలు వేస్తాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు ఎక్కడ వేస్తే అక్కడ మత పెద్దల్ని కానీ మైనారిటీస్లో ఉన్న పెద్దలను అందరినీ కూడా సంప్రదించి వారి యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఈ కమిటీ తోడ్పడాలి అన్న ఆలోచన మా దగ్గర ఉన్నది. వాళ్ళతో చర్చించి కమిటీస్ అన్ని వేస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా కమిటీలు వేసి వీళ్ళే వస్తారు రేపు నుంచి మీ మీద పెత్తనం చలాయిస్తారన్న ఆలోచన మా దగ్గర లేదు. అధికారంలో ఉన్న అందరినీ కలుపుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇది మా విధానం. అలాగే నేను వచ్చిన కమిటీ వాళ్ళని కోరుతా ఉన్నాను, మంచిగా పని చేయండి. 2 సంవత్సరాల అవకాశం ఇచ్చున్నారు. అల్లా ఆశీస్సులతోటి మీరు అందరూ కూడా మంచి పరిపాలన అందించి ఇప్పుడు దాకా అభివృద్ధి నోచుకొని ఏదైతే ఉన్నాయో చాలా ఉన్నాయి, అదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రయత్నం చేసుకొని బయటికి తీసుకొస్తా ఉన్నాం. మీ వంతుగా ఏం చేయగలుగుతారో ఆ అభివృద్ధి చెందడానికి మీ ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కమిటీ వేయడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ సహకరించారు, మైనారిటీ సీనియర్ నాయకులు. అలాగే ఈ యొక్క మసీద్ కానీ షాదీఖానా కానీ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల నుంచి కూడా అక్కడున్న కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా సహకరించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహకారం కూటమిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు అందించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొక్కసారి విచ్చేసిన సోదరులందరికీ, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.